పళ్ళు తింటారు. 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు భోజనమే చేసేవాడిని. ఒక 10 ఏళ్ళు నేను సుమారుగా 2010 నుంచి పళ్ళే ఏవో 2 పళ్ళు, 2 యాపిల్ పళ్ళు, 2 బత్తాయి పళ్ళు, అంటే 2 ద్రాక్ష పళ్ళు కాదు. అందుకే అవి పైగా అవి మళ్ళీ పళ్ళ రసాలు అవన్నీ కుదరవు. అక్కడ ఊరికే పై తొక్క కొద్దిగా తీసాల బెసిన్లో పెట్టాలి. నేను తొక్క ఉంచుకొని నేను కూర్చొని తింటాను సావకాశంగా. ఒక 15 గంట 20 నిమిషాలు పడుతుంది. అది కూడా ఈ లోపు అరగంటలో ఏదో ఉన్నదాంట్లో మంచిది ఏదో పెడతాం, అంతకంటే ఏం చేస్తాం, ఏదో వస్తుంది పెట్టాం. కోసిస్తే ఎక్కువ పళ్ళు కోసి ఇచ్చేస్తామని తనే పండు బలంగా మనం ఇచ్చేయాలి. అప్పుడు లెక్క తేడా రాదు కదా. మాకు చేసేస్తాను 2 యాపిల్ పళ్ళు నుంచి 3 పళ్ళ మొక్కలు అందులో పెట్టేస్తాను. అందుకని పళ్ళు నాకు కనబడాల్సిందే లెక్కది. 8:30కి ఆ పళ్ళు తినడం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఫోన్లు చేయాలా. అలాగే ఈ కాగితం మీద రాసుకున్న పనులు కొన్ని ఉంటాయి. ఏదైనా రాయాలనో, పద్యం రాయాలనో, ఎక్కడైనా చెప్పిన పద్యాలు డైరీలో రాయడం, అతి ముఖ్యమైన విషయాలు పుస్తకంలో రాయడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే బాకీ పనులు పెట్టుకుంటాను. నేను 8:30 నుంచి 9 వరకు ఆ పని చేస్తాను. 9ంటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను. వివేకానందుని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఒరిజినల్, ఆయన ఇంగ్లీషులో అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసింది 8 సంపుటాలు చదివాను. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలు 50 మంది మహర్షుల లైఫ్ హిస్టరీస్ రాశారు, జీవిత చరిత్రలు. అది ఆ సమయంలోనే నేను చదివాను. ఆధ్యాత్మిక గ్రంథం ఏదో ఒకటి, అది ఇంచుమించుగా తత్వ గ్రంథం అవుతుంది. పురాణాలు కాకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ, నిసర్గదత్త మహారాజ్ ఫిలాసఫీ, రమణ మహర్షి సిద్ధాంతాలు, ఇటువంటి తాత్వికమైన గ్రంథం వివేకానంద, పరమహంస ఏదో ఒకటి అప్పుడు చదువుతారు. 9:30కి మళ్ళీ జపం చెడతేసే. 10ంటికి ఖచ్చితంగా మళ్ళీ స్వచ్ఛ భారత్. 10 to 10:15. అప్పుడు తుడిచేవి వేరే ఉంటాయి. ఈ సోఫాలు, కుర్చీలు, హాల్లో మీరంతా వచ్చి కూర్చోని ఉంటాయి కదా, మరి బాగానే కూర్చుంటారు. తుడిచే వాళ్ళు ఎవరు తుడుస్తారు? అవి దుమ్ము పట్టిందనుకో కబుర్లు చెబుతారు, సోఫాలు అనేలాగే ఉన్నాయంటారు. ఎవరు బయటికి వెళ్ళి చెబుతారు. అదంతా ఎందుకు మనకు శుభ్రంగా ఉండాలి. మనం మీరు వచ్చేది ఎప్పుడో, మేము రోజు కూర్చుంటాం కదా. ఖచ్చితంగా ఇలాగ సోఫాలో పరుపు ఉంటే ఆ పరుపు తీసేసి వేరే చోట పెట్టి శుభ్రంగా చీపురు పెట్టి దానికి చీపురు ప్రత్యేకంగా పెట్టుకుని దులుపుకొని అన్నీ సర్దేసి రాత్రి లైట్ వేసాక ఉడవకూడదు, తుడవకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పర్లేదు. అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయవచ్చు. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే తుడుస్తున్నాను, ఏమీ కాలేదు. ఈ నమ్మకాలు వదిలేయచ్చు. ఇవన్నీ మనకి ఊరికే అనవసరం. ఈ పూర్వపు సంప్రదాయాన్ని బట్టమ్మా, అది పూర్వం చిన్న దీపం పెట్టేవారు అటువంటి. ఎందుకు పగలు సూర్యకాంతిలోనే పనులు చేసుకునేవారు. ఆ చిన్న దీపం వెలుతురులో ఏం కనిపిస్తాయి? పైగా ఆ చీకట్లో మీరు గమనించండి, ఎందుకు ఆ నమ్మకం ఊరికే రాదు. పల్లెటూళ్ళలో ఇళ్ళు, మట్టి ఇళ్ళు ప్రధానంగా, పాములు తేళ్ళు ఉంటాయి. ఆ చీకట్లో ఉడుస్తూ కూర్చుంటే ఏదో కలుస్తుంది. అందుకని చీకటి పడ్డాక ఊడవద్దన్న. ఇప్పుడేమో శుభ్రంగా ఫ్లడ్ లైట్లునో అన్నీ పట్టుకుని ఇప్పుడేం పోయింది. పైగా ఇదేం పెద్ద మన మామూలుగా తోడవడం కదా, ఇది ఇల్లు తోడవడం కాదు కదా. తరగడాలు దులిపి తోడడానికి ఏముంది? అవి ఆ పనులు చేస్తాను. అది స్వచ్ఛ భారత్. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా 10:20. మళ్ళీ పొద్దున్న 5:20కి లేచేందుకు వీలుగా అలారం పెట్టేసి సెల్ ఫోన్ దూరంగా పెట్టేసి పడుకోవడం. సెల్ ఫోన్ వాడకం అనేది రాత్రి 10 నుంచి పొద్దున్న 9 వరకు ఉండదు, అస్సలు ఉండదు. స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం గంట స్విచ్ ఆఫ్. 9 నుంచి 12, 3 నుంచి 6 ఉంటుంది సుమారుగా. మిగిలినప్పుడు నేను దొరకను. దొరికి వాళ్ళ అవసరం, నా అవసరం కాదు. అంటే అది ఇప్పుడు నిస్పృహస్య తృణం జగత్, వేదాంత సారం ఇది. కోరిక లేనివాడికి ప్రపంచం అంతా గరికిపాటి. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికిపాటి. నాకు కోరికలు లేవు, నాకు ప్రపంచం అంతా గరికిపాటి. నేను ఎవరిని లెక్క పెట్టాల్సిన పని లేదు, ఎవరిని ప్రత్యేకంగా నెత్తిమి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, అలాగని ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. నేను ఆశించట్లేదు వారి నుంచి. వారు ఏదైనా ఆశిస్తే వారి తాపత్రయం నాకు అనవసరం. డబ్బు మీద కానీ, ఇంకో రకమైన భోగాల మీద కానీ, పదవుల మీద కానీ, కనీసం నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చవ్వాలి, దానికి ఏదో నాకు సన్మానం జరగాలని కానీ, అసలు నేను చెప్పే మాటలు ఎవడన్నా వినాలనే కోరిక కూడా ఇవి వచ్చినప్పుడు లేదు. వింటే విని లేతలేదు, నీ ఇష్టం. నేను చెప్పదలుచుకుంటే చెబుతాను, నేను చెప్పదలుచుకున్నదే చెబుతాను. మీ ఇష్టమైతే వినొచ్చలేదు. ఇంతమంది చూశారండి యూట్యూబ్లో బట్టను వెళ్ళి పైకి లేచేయి, ఒకటి కిందకి లేచింది, వాడికి వేలు నొప్పి ఉంటే కిందకి తీసుకుంటాను, నాకు అనవసరం. అసలు అది చూడండి, నా వ్యవహారానికే వెళ్ళాలి. ఇంతమంది మెచ్చుకున్నారు, ఇంతమంది నొచ్చుకున్నారు, డోంట్ కేర్, తీసేయి. వీళ్ళు మెచ్చుకోవడాలతో మనకేం సంబంధం లేదు. వీళ్ళు ఎవరో విమర్శిస్తే మనకు అంతకంటే పని లేదు. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోరా. ప్రజలంటే ఎవరమ్మా? ఏం చదువుకున్నారు నాకు అర్థం కాదు. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు? యోగ వాసిష్టం చదివారా? భగవద్గీత చదివారా? ఏం చదివారు? భారతం చదివారా? రామాయణం చదివారా? ఏమని విమర్శిస్తారు? అసలు ఒక మహాసహస్రావధాని లాంటి నేను కానీ, మా నాగమణి శర్మ కానీ, మేడసాన మోహన్ కానీ, లేదా కోటేశ్వరరావు గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ, మేము చెప్పే ప్రవచనాల మీద, అవధానాల మీద విమర్శలు చేయడానికి వాళ్ళ స్థాయి ఏమిటి? అసలు విమర్శించే అర్హత ఉండాలి. అర్హత ఏమిటి? ఏం చదివారు? ఓ పద్యం రాదు, ఛందస్సు రాదు, విమర్శిస్తాడు.
దేవుడి గురించి తెలియదు, ఏ గ్రంథము చదువుడో విమర్శిస్తాడు, అంటే వాడికి నచ్చకపోతే విమర్శిస్తాడు. అవన్నీ మనం పట్టించుకోవాలా? అంటే మనం చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెబుతాం అంతే. ఇది దినచర్య. ఇది నిజానికి మొత్తం పూర్తిగా చెప్పింది ఇక్కడే. అది మన అభివృద్ధి రహస్యం, విజయ రహస్యం ఏదైనా ఉంటే ఇదే. అది మీ పట్టిక. దీంట్లో పేపర్లో రాసుకుంటారట. ఖచ్చితంగా ఉంది. ఇది ఈ టైం టేబుల్ రాసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకా నాకు లోపల మనసులో ఉంది, ఇంకా రాయక కానీ ఉంటుంది, రోజు ఉంటుంది ఖచ్చితంగా. ఒక మైకా కాగితంలో రాసి పెట్టేసి ఉంటుంది. అంటే ఒక్కనొకప్పుడు మీరు బాగా టైం వేస్ట్ చేయడం వల్ల ఇది చేయలేకపోయినా, ఇది సాధించలేకపోయినా అనే ఒక రిగ్రెట్ వల్ల మీరు ఇంత పర్టికులర్గా అయిపోయారని అలా జరగలేదు. మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అంతే. నాకు తెలుసున్నప్పటి నుంచి ఇలాగే ఉంది, ప్లాన్డ్. ఇంకా మా పెళ్లి కాని క్రితం నేను మా ఖానాపురం, వరంగల్ దగ్గర నరసంపేట జిల్లా మహేశ్వరంలో గురుకుల విద్యాలయంలో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ వారి గురుకులం. అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు పెళ్లి కాలేదు నాకు. అప్పుడు ఇలాగే ఉండేది. నాకు ఆ విషయంలో నేను మా నాన్నగారికి రుణపడి ఈ క్రమశిక్షణ మాకు మా నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన ఎక్కడ రాయలేదు కానీ ఇలాగే చేసేవారు పనులు. ఆయన కాఫీ తాగే సమయం అసలు తువ్వాలు పెట్టి కాళ్ళు తుడుచుకునేవారు ఆయన. అదొక ప్రక్రియ. మా తాతయ్య గారు కూడా చేసేవారు, బాగా గుర్తు. ఆయన పాదాలు, మా నాన్నగారి పాదాలు, ఆయన ఎర్రగా పొడుగ్గా ఉంటారు. ఆయన మీరు ఎలా ఉన్నారేమన్నారు కానీ మన అమ్మకోలు ఆయన పాదాలు గులాబీ పువ్వులో ఉంటాయి. మా నాన్నగారి పాదాలు అవి ఇలా పైన పెట్టుకుని ఆయన తువ్వాలు పెట్టి తుడుచుకోవడానికి ఒక పావు గంట తుడిచేవాడు ఆయన. అసలు చూస్తే మాకు కొందరికి ఏదో ఏమిటంత శ్రద్ధ అవసరం అంటే, అలాంటి మనిషికి ఆ శ్రద్ధ అవసరమే అనిపించేది నాకు. అంత అందమైన వాడు, గులాబీ పువ్వులో ఉన్నాడు, తుడుచుకున్నాడు. ఆయన పాదాలు ఆయనకి ఇష్టం. కానీ ఎప్పుడు చూసినా దండం పెట్టాలనిపించింది. ఆయన అది ఎలా ఉండదంటే ఆ క్రమశిక్షణ ఎక్కడ రాయలేదు ఆయన. అప్పట్లో ఈ రాత సాధనాలు అవి తక్కువ కదా, కానీ అలా జరిగేది. భోజనం ఒక సమయం, పడక ఒక సమయం, మళ్ళీ లేవడం కూడా అంతే. మళ్ళీ పడుకున్నాం కదా, ఇంకా సాయంత్రం టీ పెట్టాక లేపడం కాదు. అది ఆయన నుంచే వచ్చింది నాకు. అది నేను ఇంకాస్త నా వృత్తిరీత్యా ఇంకొంచెం గట్టిగా చేసుకున్నాను. అంటే ఆయన 2-3 గంటలు అలా కూర్చుని కబుర్లు చెప్పేవారు. గుడెరుగు మీద కూర్చుని, అది ఆయనకి నడుస్తుంది, నాకు నడవదు. నేను చదువుకోవాలి. ఈ రోజు నుంచి నేను కూడా ప్లాన్ వేసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఏవో మేజర్గా వంట, బాక్సులు, ఆఫీసు, షూటింగ్స్, ఫాలోఅప్లు ఇవి తప్ప కాస్త ఖాళీ దొరికితే గేమ్ ఆడేస్తున్నాను. ఈ ప్రణాళిక వల్ల నేను ప్రత్యక్షంగా సాధించిన ప్రయోజనం ఏమిటంటే, నా గ్రంథాలయంలో 1167 పుస్తకాలు ఉన్నాయి. నా గ్రంథాలయంలో 1167 పుస్తకాల్లో ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నేను 1148 ఎన్నో చదివేశాను. ఇంకొక 10-12 ఉన్నాయి చదవాల్సినవి. అన్నీ అయిపోయాయి. బయట నుంచి తెచ్చినవి, క్లాసు కోసం చదివినవి, పరీక్షల కోసం చదివినవి, ప్రసంగాల కోసం చదివినవి ఇంకో 1000 ఉంటాయి బహుశా. అది తీసేయి. మా ఇంట్లో పుస్తకాలు నేను చదవాలి వద్దా? ఎందుకు పెట్టుకున్నది అలంకారానికి? టేబుల్ మీద పేపర్ వెయిట్ పెట్టిన దానికి, పుస్తకం పెట్టిన దానికి తేడా ఉండాలిగా. పేపర్ వెయిట్ బరువు కోసం పెడతాం, పుస్తకం బరువు కోసం పెట్టాం కదా. మనం బరువు తీరడం కోసం పుస్తకం పెడతాం. అది చదవాలి కదా. చదివితే మనకు ఉపయోగం. ఏదో మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడో ఒక చోట 2 గంటలు మాట్లాడక తప్పదు రోజు. ఇంకోటికి చెప్తాం ఉపయోగించే విషయం. చదవకపోతే ఎందుకు? ఈ నియమం, ఈ అరగంట గంట ఈ నియమం పెట్టుకోవడం వల్ల దాదాపు 2000 పుస్తకాలు మావైతే పరాయివైతే నేను చదవగలిగాను అంటే ఎంత జ్ఞానం ఎలా సంపాదించాం? ఇది పెద్ద ఆదర్శం కాదా? ఎంతకంటే ఆదర్శం ఏమిటి? అది ఉపయోగం దినచర్యలో. ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ కాస్త రెస్ట్ తీసుకోండి. మీ గురించి మేడం అడుగుతాను. అది తప్పకుండా. మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని? గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూసాం. అవునా? పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్గా చూసారు. ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారండి అప్పుడు ఆవిడ్ని? అప్పుడు చెబుతుంది, అడగండి. సరే చెప్పండి, మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి. ఆయన గురించి చెప్పారు, ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు. నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. అంటే ఆ చిన్న ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు అంతే. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న. నేను వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టమే, కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు. రాముడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను. రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే. ఈ క్యారెక్టర్ ఏమీ చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం, నేను రామచంద్రుణ్ణే అని చెప్పారు. చేసుకోమని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు. నేను చేపట్టిన చేతుని వదనను అంతే, నేను రాముడినే అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది.
నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పాను. అంటే అంటే మీరు క్యారెక్టర్ ఏమి అనలేదు, నేను రాముడు అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. అందుకే అంటే రాముడిలో ప్రత్యేకత ఏకపత్ని వ్రతం కదా, వీరత్వం అన్నీ ఉన్న అనేకం ఉన్నాయి. రాముడిలో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం. ఏకపత్ని వ్రతం చాలా చిన్న విషయం, దాన్ని అంత పెద్ద చేయక్కర్లేదు. పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు ఉన్నవాళ్ళు దేశాన్ని నేను దోచుకుతాను లేదు అంటే మీరు సమర్థిస్తున్నారు దాని గురించి కాదు, దానికి దీనికి సంబంధం లేదు. పరిపాలన, రాజు అన్నాక పరిపాలన ముఖ్యం, కానీ ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదమ్మా. మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా? వాళ్ళు వేరే విషయం. ఆ మాటకు వస్తే ఆ తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం. లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి? దశరథుడు కైకైన స్వార్థపరాలు అంటారు, కానీ దశరథుల కారణంగా ఆవిడ అయింది, లేకపోతే ఎందుకు అవుతుంది? అది వేరే విషయం. కానీ రాముడిలో ధర్మ నిర్వహణ ఇవన్నీ ఉన్నాయి. కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్లే ఇష్టపడతారు. పరిపాలన, ధర్మ నిర్వహణ వారికి ఎందుకు అనిపిస్తుంది? అది వీరత్వం ఇవన్నీ కాదు. మనిషి గీటు దాటడు. నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగానే అన్నా, ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తారన్న. ఆ నచ్చిన క్వాలిటీ ఉంటే నాకు అర్థమైంది. ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా 15 రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న రంగానికి, ఇంతకుముందున్న అవధాన రంగానికి, అప్పటి నా వయస్సుకి, నాకున్న ఆదాయానికి, నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చాపల్యాలకు అవకాశం ఉంటుందో ఊహించడం. చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడి తప్పుకున్నవాడు ఉన్నారు. ఆ భయం సహజంగా భార్యకు ఉంటుంది, నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు. కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నన్ను కాపాడని ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనసులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది. అది కూడా ఎప్పుడైనా మన మనసులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు, ఇంకెక్కడ చెప్పుకుంటాం? నేనేమిటమ్మా నా స్థాయి, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతయంచు బలవంతముగా మరలింపనేటికిన్ పాపము పుణ్యము పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. పాపము పుణ్యమున్ పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భాగవతమున దేవి. ఈపయన్ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను. ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది. అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద, భగవంతుడి మీద. ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరం అయిపోయింది. అంత గొప్పతనం ఉంది కలుగుతాం. భారం తీరిపోతుంది. చెప్పేశాం, ఆవిడ చూసుకుంది. అలాగే మనిషి తప్పటోడు వేయకుండా, దిగజారిపోకుండా, ఇంత డబ్బు రాని ఏమి రాని, దాని మీద కాంక్ష లేకుండా, మాకు ఏమీ నోట్లేదు, భగవంతుడి దేవల్ల శుభ్రంగా ఉన్నా, పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆవిడ బంగారం చూస్తున్నారుగా ఉంది, ఏమి నోట్లేదు. కానీ దాని మీద వ్యామోహం. మీకు ఎప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు ఉన్నాయి. అన్నీ మనం బయటికి చెప్పగలిగినవి కాదు. కుటుంబ పరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదే నాదా ఆ చర్చ ఇప్పుడు అనవసరం. ఆ మార్పులో చాలా కంగారుగా ఉండేది. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టే 2 ఎకరాలు అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపను నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉంటాను. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా, వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించారు. డబ్బు అనుకున్నది రాలేదు, అని అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమా, ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయం ఉన్నను గాయములు తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా,
ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో. ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, సరిపోతుందా, ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ, అంతే కదా. ఈ భయం, నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను, సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీ సంసారమును బ్రవవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లమ్మని నేను అడగడం లేదు, మరి డబ్బు మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతీదేవి. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయంలో. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం రా అంటాను. అండంలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కురుస్తుందిరా అంటాను. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా ఉంటారు మా అబ్బాయి, కానీ నేను చెప్తూ ఉంటాను సరదా. అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిదేయండి, నాతో పాటు ఉండి ఆయన అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడన్నా 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది, అంటే ఆవిడ యోగం మంచిది. అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి. అలా అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల, పైగా అంతకుమించి నాకు వద్దనడం వల్ల, నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను 4 లక్షలు పోయాయమ్మా, 2 లక్షలు 4 లక్షలు పోయాయి. 4 లక్షలు ఎక్కువ వద్దని చెప్పాను. ఎక్కువ వద్దు, ఎక్కువ వస్తే మళ్ళీ ఏదో చేస్తాం. ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఇచ్చినది వేరే విషయం, కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు. ఆ సంతృప్తి ఎప్పటికి కాదు. ఈ మధ్యకాలంలో అవధానంలో తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా ఏడాది. బాగా తగ్గాయి అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవాడు. అసలు అదొక యుగం, ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. తర్వాత ఏ కారణం వల్ల అక్కడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే, సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేరు, అవధానం వేరే విద్య. కానీ అవధానంలో ప్రవచనాలు చెప్పగలరు, అది పెద్ద సమస్య కాదు. అందుకని ఎక్కువ మంది అడగడం, ప్రజలకు కూడా అవధానం అనేసరికి 8 మంది ఉండాలి, పృచ్ఛకులు పండితులు ఏమి ఉండాలి, కనీసం 4-5 అయినా మంచి పండితులు ఉండాలి. 2-3 మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు, అది దొరకద్దు. ఇవాళ అది కూడా సమస్య. కానీ అవి ప్రశ్న అడిగేయడానికి అది ఏ ఛందస్సులో ఉంటుందో తెలియదు, ఏమడగాలో తెలియదు, అది నిర్వహణ కష్టం. 10 మందిని కూర్చోబెట్టాలి వేదిక మీద, 10 మందిని తీసుకురావాలి, ఖర్చులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు. ఇది సుఖంగా ఉంది, తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం. సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది. మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన మాట నిజం. కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు, కొంతమంది ఉన్నప్పటికీ విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను. అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళ తీరాలి, ఆ గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది, లేదు ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి
మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం ఇది. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం, బిందెడు పాలు పోస్తే ఒక పాలం చెబితే అందరూ బిందే పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా. నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఏదో వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడదు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. మా అన్నయ్య అంటూ ఉంటాడు సత్యదేవాయ నమః అంటాడు ఫోన్ చేయగానే. అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అంటాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంటాను, ఇప్పుడు హరి ఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశికల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవి ఏమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు. పైగా అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరికపాటి నరసింహారావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని. అది సమస్య. అసలు సమస్య ఏంటి?